అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రికి షాక్, ఏకి పారేసిన సుప్రీంకోర్టు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో మమతా బెనర్జీ సర్కారును మరోసారి సుప్రీంకోర్టు ఏకిపారేసింది. ముఖ్యంగా అత్యాచారం హత్య జరిగిన ట్రైనీ డాక్టర్ శవాన్ని శవ పరీక్షకు పంపే విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సిబిఐని మళ్లీ తాజాగా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కలకత్తా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి సిబిఐ ఇవాళ దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇచ్చింది. ఇందులో తమకు ఎదురైన అడ్డంకులను సైతం పేర్కొంది. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు శవానికి అధికారిక అనుమతి లేకుండా శవ పరీక్ష అలా ఎలా చేస్తారని ప్రశ్నించింది. అంతేకాదు, చలాన్ లేకుండా పోస్టు మార్టానికి శవాన్ని ఎలా అప్పగించారని నిలదీసింది. దీనిపై స్పందించిన సిబిఐ అసలు చలాన్ లేకుండా శవం పోస్ట్ మార్టానికి డాక్టర్ కూడా తీసుకోరని తెలిపింది. అలాగే సిబిఐకి కూడా దర్యాప్తులో చలాన్ దొరకలేదని తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు అసలు మొత్తం ప్రక్రియ వీడియో అనేది తీశారా లేదా అని నిలదీసింది. దీనికి సమాధానంగా బెంగాల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ అంతా వీడియో తీశారని తెలిపారు. అలాగే బెంగాల్ ప్రభుత్వం ఆర్జికర్ ఆసుపత్రి వద్ద బందోబస్తుకు పంపిన సిఐఎస్ఎఫ్ బలగాలకు సహకరించడం లేదని కేంద్రం ఆరోపించింది. దీంతో కేంద్రం బెంగాల్ ప్రభుత్వం మాట్లాడుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది.